Disorders of the respiratory system. Regulation of respiration. శ్వాస కదలికల నియంత్రణ. బాడీ టిష్యూస్ల డిమాండ్లకు అనుగుణంగా మానవులు తమ రెస్పిరేటరీ ప్రాసెస్ను కంట్రోల్ చేయగలరు. ఈ నియంత్రణను ఏ శరీర వ్యవస్థ రెస్పాన్సిబుల్ వహిస్తుందని మీరు అనుకుంటున్నారు? అది నర్వస్ సిస్టమ్. బ్రెయిన్ యొక్క రెస్పిరేటరీ సెంటర్స్ అని పిలువబడే నర్వస్ సిస్టంలోని ప్రత్యేక సెంటర్స్ శ్వాసక్రియ యొక్క వివిధ అంశాలను నియంత్రిస్తాయి. ఈ కేంద్రాలు రెస్పిరేషన్ను ఎలా నియంత్రిస్తాయో తెలుసుకుందాం. రెస్పిరేటరీ సెంటర్స్ ఆఫ్ బ్రెయిన్. మెదడు యొక్క శ్వాసకోశ కేంద్రాలు మరియు చెస్ట్లోని మజిల్స్ మరియు డయాఫ్రమ్ మాడ్యులేట్ రెస్పిరేషన్ మధ్య ప్రసరించే న్యాచురల్ సిగ్నల్స్. మెదడు యొక్క 3 ప్రైమరీ సెంటర్స్ శ్వాసను నియంత్రిస్తాయి. అవి మెడుల్లా అండ్ బ్రెయిన్లోని ఫోన్స్ ప్రాంతంలో ఉంటాయి. ఇవి ఇంటర్కోస్టల్ కండరాలు మరియు డయాఫ్రమ్ యొక్క కాంట్రాక్షన్ని ప్రేరేపించడం ద్వారా శ్వాసను నియంత్రిస్తాయి. ఈ విభిన్న కేంద్రాలను కీన్గా అబ్జర్వ్ చేద్దాం. రెస్పిరేటరీ ఆర్గాన్స్, ప్రాసెస్ ఆఫ్ రెస్పిరేషన్, గ్యాసెస్ ఎక్స్చేంజ్ అండ్ ట్రాన్స్పోర్ట్, డిఫెక్ట్స్ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్. బాడీ టిష్యూస్ అవసరాలకు అనుగుణంగా బ్రెయిన్ రిథంను నిర్వహించగల, సవరింపుగల సమర్థత మానవుడికి ఉంది. దీనికి నర్వస్ సిస్టమ్ తోడ్పడుతుంది. మెదడులోని మధ్యాముఖంలో ఒక స్పెషల్ సెంటర్ ఉంటుంది. దీన్ని రెస్పిరేటరీ రిథమ్ సెంటర్ అంటారు. బ్రీతింగ్ రిథమ్ దీని కంట్రోల్లో ఉంటుంది. మెదడు కాండంలోని పాన్స్లో మరొక కేంద్రం ఉంటుంది. దీన్ని న్యూమోటాక్సిక్ సెంటర్ అంటారు. ఇది తగిన రీతిలో శ్వాస లయబద్ధ కేంద్రం విధులను సవరించగలుగుతుంది. ఈ సెంటర్ నర్వస్ సిగ్నల్స్ ఎక్సలేషన్ డ్యూరేషన్ని తగ్గించి రెస్పిరేషన్ రేట్ను మార్చగలుగుతుంది. రెస్పిరేషన్ రిథమ్ సెంటర్ పక్కన కీమోసెన్సిటివ్ ఏరియా ఉంటుంది. ఇది CO2 హైడ్రోజన్ అయాన్లకు సున్నితత్వాన్ని కలిగి ఉంటుంది. ఇది ఎక్కువైనప్పుడు ఈ కేంద్రం యాక్టివ్ అయ్యి బ్రీతింగ్ రిథమ్ సెంటర్కి సిగ్నల్స్ పంపి శ్వాసక్రియలో అవసరమైన మాడిఫికేషన్ చేసి ఈ పదార్థాలను వెలుపలికి పంపేటట్లు చేస్తుంది. మహాధమనిచాపం, కరోట ధమనులపై గల రసాయన గ్రాహకాలు కూడా CO2H+ అయాన్ కాన్సంట్రేషన్లో కలిగే మార్పులను గుర్తించి రిక్వైర్డ్ రియాక్షన్ కోసం అవసరమైన సిగ్నల్స్ను రెస్పిరేటరీ సెంటర్కి పంపుతాయి. CO2H+ అయాన్స్ కాన్సంట్రేషన్ అధికమైనప్పుడు బ్రీత్ రేట్, డ్యూరబిలిటీ ఇంక్రీజ్ అవుతాయి. శ్వాసలయ నియంత్రణలో ఆక్సిజన్ ప్రాముఖ్యత లేదు. రెస్పిరేటరీ రిథమ్ సెంటర్ ప్రేరణ తరువాత గడువు ఉంటుంది. తద్వారా సాధారణ ఆసిలేషన్స్ చేసే రెస్పిరేటరీ సైకిల్ ఏర్పడుతుంది. ఇది రెస్పిరేషన్ రిథమ్ మెదడులోని మెడుల్లా ప్రాంతంలో ఒక ప్రత్యేక కేంద్రం ప్రధానంగా శ్వాసకోశ లయలను నియంత్రించడానికి బాధ్యత వహిస్తుంది. ఇది రెస్పిరేటరీ రిథమ్ సెంటర్. ఈ కేంద్రం మోటివేషన్కు కారణమయ్యే మజిల్స్ను కుదించే రిథమిక్ నర్వ్స్ ప్రేరణను ఉత్పత్తి చేస్తుంది. సాధారణంగా ఈ కండరాలు రెస్ట్గా ఉన్నప్పుడు గడువు తగ్గుతుంది. అయినప్పటికీ వేగవంతమైన శ్వాస విషయంలో ఈ కేంద్రం గడువుకు కారణమయ్యే కండరాలను ప్రేరేపిస్తుంది. న్యూమోటాక్సిక్ సెంటర్. ఈ కేంద్రం శ్వాసకోశ రిథమ్ సెంటర్ ఫంక్షన్స్ను నియంత్రిస్తుంది. ఇది బ్రీతింగ్ రేట్ మరియు నమూనా రెండింటినీ నియంత్రిస్తుంది. న్యూమోటాక్సిక్ సెంటర్ ప్రేరణ యొక్క డ్యూరేషన్ని తగ్గించడానికి నాడీ సంకేతాలను పంపగలదు. తద్వారా శ్వాసక్రియ రేటును ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఈ కేంద్రం యొక్క చర్యలు లంగ్స్ అధికంగా పెరగకుండా నిరోధిస్తాయి. ఇది ఒకే శ్వాసలో శరీరం తీసుకునే గాలి మొత్తాన్ని కూడా నియంత్రిస్తుంది. ఈ కేంద్రం లేనట్లయితే ఇది బ్రీత్ డెప్త్ను పెంచుతుంది మరియు రెస్పిరేషన్ రేట్ను తగ్గిస్తుంది. ఆప్నెస్టిక్ సెంటర్. ఈ కేంద్రం మెడుల్లా ప్రాంతంలోని న్యూరాన్లను నిరంతరం ప్రేరేపించడం ద్వారా ప్రేరణను ప్రోత్సహిస్తుంది. ఇది న్యూమోటాక్సిక్ సెంటర్ నుండి సిగ్నల్స్ చర్యను వ్యతిరేకించే సంకేతాలను పంపుతుంది. ఇది ప్రేరణను నియంత్రించే న్యూరాన్స్కు సానుకూల సంకేతాలను పంపుతుంది. తద్వారా రెస్పిరేషన్ యొక్క ఇంటెన్సిటీను నియంత్రిస్తుంది. రెస్పిరేషన్ రిథమ్ సెంటర్ ప్రక్కనే ఉన్న మెదడు కాండంలోని కీమోసెన్సిటివ్ ప్రాంతం కూడా ఉంటుంది. ఇది CO2 మరియు హైడ్రోజన్ అయాన్స్కు అత్యంత స్మూత్గా ఉంటుంది. CO2 మరియు H+ అయాన్లలో పెరుగుదల ఈ కేంద్రాన్ని సంక్రియం చేస్తుంది. శ్వాసకోశ ప్రక్రియను సర్దుబాటు చేయటానికి మరియు
ఈ పదార్థాలను తొలగించడానికి రిథమ్ సెంటర్ సూచిస్తుంది. డిజార్డర్స్ ఆఫ్ ద రెస్పిరేటరీ సిస్టమ్. శ్వాసకోశ అనారోగ్యం ఒక నార్మల్ ప్రాబ్లం. చాలాసార్లు ప్రజలు జెనెటికల్గా శ్వాసకోశ పరిస్థితులను పొందే అవకాశం ఉంది, కానీ మీ వర్క్ ప్లేస్ లేదా ఎన్విరాన్మెంటల్ ఎక్స్పోజ్ కూడా బిగ్ రోల్ ప్లే చేస్తుంది. ఒక విషయం ఖచ్చితంగా, శ్వాసకోశ వ్యాధికి స్మోకింగ్ వెరీ నార్మల్ రీజన్. మొదటి 8 రెస్పిరేషనల్ డిసీజెస్ గురించి తెలుసుకుందాం. వీటిలో 2 అత్యంత ప్రమాదకరమైనవి. ఆస్మా ఒక నార్మల్ లాంగ్ టర్మ్డ్ రెస్పిరేటరీ స్టేట్గా నిర్వహించబడింది. ఇది ఎయిర్ వేస్ యొక్క స్వెల్లింగ్ కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగిస్తుంది. ఆస్మా లక్షణాలు డ్రై కాఫ్, బ్రీత్లెస్, చెస్ట్ టైట్నెస్ అండ్ బ్రీత్ ఆడకపోవడం. ఎన్విరాన్మెంటల్ ఎలర్జీస్ మరియు ఆస్మా మధ్య ప్రధాన సంబంధం ఉందని డాక్టర్ మేయర్ చెప్పారు. ఎలర్జీ రియాక్షన్స్, ఇన్ఫెక్షనల్ డిసీజెస్ మరియు పొల్యూషన్ అన్నీ ఆస్మా అటాక్ని ప్రేరేపిస్తాయి. కంటిన్యూస్ ఆస్మా ఉన్నవారు తరచుగా శోథ నిరోధక మందుల సహాయంతో మంచి జీవన నాణ్యతను గమనిస్తారు. ఆస్మా ఉన్న ప్రతి ఒక్కరూ త్వరగా వాయు మార్గాలను తెరవడానికి రెస్క్యూ ఇన్హేలర్ను కలిగి ఉండాలి. సాధారణంగా ఆస్మా చైల్డ్హుడ్లో మొదలై అడల్ట్స్లోకి చేరుతుంది. అయినప్పటికీ అట్ ది ఏజ్ ఆఫ్ 60, 70, 80sలలో కూడా కొంతమంది అడల్ట్ ఆస్మాను పొందవచ్చు. ఎంఫిసేమా ఇది దీర్ఘ రుగ్మత. ఇందులో వాయుకోశ గోడలు డిస్ట్రాయ్ అయ్యి కలిసిపోవడం వల్ల గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరిగే రెస్పిరేటరీ సర్ఫేస్ తగ్గుతుంది. లంగ్స్ పెద్దగా మారి వాయుకోశాలు తగ్గి అధిక తంతుయుత టిష్యూస్ని తక్కువ ఎలాస్టిక్ కలిగి ఉంటాయి. దీనికి ముఖ్య కారణం స్మోకింగ్. ఎంఫిసేమా తీవ్రమైన శ్వాసకోశ వ్యాధి. ఇది సిఓపిడి యొక్క మరొక రూపం. అత్యంత సాధారణ కారణం స్మోకింగ్. ఎంఫిసేమాతో బాధపడే వారికి లంగ్స్ నుండి గాలిని పీల్చుకోవడం ఇబ్బంది అవుతుంది. సిగరెట్ స్మోక్ చేస్తే ఊపిరితిత్తుల్లోని ఎయిర్ సాక్స్లను దెబ్బతీస్తుంది. అవి తమను తాము రిపేర్ చేసుకోలేవు. ఈ శ్వాసకోశ అనారోగ్యం సాధారణంగా రెస్పిరేషన్ ఫెయిల్యూర్స్కి దారితీస్తుందని మరియు శ్వాస అవసరాలను తీర్చడానికి అదనపు ఆక్సిజన్ అవసరమని డాక్టర్ మేయర్ చెప్పారు. ధూమపానం మానేసిన వారు వ్యాధి యొక్క రివర్సిబిలిటీని నెమ్మదిగా చూసే అవకాశం ఉంది. బ్రాంకైటిస్ శ్వాస నాళికలలో వాపు ఏర్పడటం. దీని ఫలితంగా శ్వాస నాళికలలోని శ్లేష్మస్తరం వాపు ఏర్పడటం వల్ల శ్లేష్మం ఉత్పత్తి అధికమై శ్వాస నాళిక డయామీటర్ తగ్గుతుంది. లాంగ్ టర్మ్ కాఫ్, దీనితో చిక్కటి శ్లేష్మం లేదా కఫం ఏర్పడతాయి. బ్రాంకైటిస్ అనేది రోగులు అసాధారణంగా విడదీసిన విన్ పైప్ ట్యూబ్ అభివృద్ధి చేసే పరిస్థితి. ఇది శ్లేష్మం ఫుల్ చేయడానికి అనుమతిస్తుంది. తరచుగా శ్వాసకోశ అంటువ్యాధులు, శ్వాస లోపం మరియు శ్వాస ఆడకపోవడం జరుగుతుంది. బ్రాంకైటిస్ సాధారణంగా జీవితంలో పురుషుల కంటే మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. న్యూమోనియా స్ట్రెప్టోకోకస్ న్యూమోనియే అనే బ్యాక్టీరియా లంగ్స్లలో చేరడం వల్ల కలుగుతుంది. కొన్ని వైరసెస్, ఆల్గే, ప్రోటోజోవాస్, మైకోప్లాస్మాస్ కూడా ఈ వ్యాధిని కలుగజేస్తాయి. లంగ్స్లలో వాపు, వాయుకోశాలలో ఫ్లమ్ చేరడం, తగ్గడం, వాయువుల ఎక్స్చేంజ్ దీని లక్షణాలు. ట్రీట్మెంట్ చేయనట్లయితే మరణించడం జరుగుతుంది. చాలా చిన్నవారు మరియు చాలా పెద్దవారు న్యూమోనియా మరియు న్యూమోనియా సంబంధం ఉన్న సమస్యలకు ఎక్కువ ప్రమాదం కలిగి ఉన్నారు. రోగులు వారి స్మోకింగ్ చరిత్ర లేదా వారి యొక్క ఇమ్యూనిటీ స్టేట్ ఆధారంగా న్యూమోనియాకు ఎక్కువగా గురి అవుతారు. వృత్తిపర శ్వాస రుగ్మతలు ఇవి కొన్ని పరిశ్రమల నుంచి వెలువడిన హానికర పదార్థాలు రెస్పిరేటరీ సిస్టంలోకి వెళ్ళినప్పుడు కలుగుతాయి. ముఖ్యంగా స్టోన్స్ క్రషింగ్ చేయడం, పాలిష్ చేయడం వంటి ఇండస్ట్రీలలో ఎక్కువ కాలం ఇవి రెస్పిరేటరీ పాత్లోకి చేరినప్పుడు శ్వాస మార్గంలో స్వెల్లింగ్, లంగ్స్లో అనేక రుగ్మతలు ఏర్పడతాయి.